హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో మన వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఫ్రెండ్స్ ఎవరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్స్ నాకు మరిన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ని మీ ముందుకి తీసుకురావడానికి నాకు మోటివేషన్ ఇస్తుంది. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి రీసెర్చ్ అసోసియేట్, సీనియర్ రీసెర్చ్ ఫెలో, యంగ్ ప్రొఫెషనల్స్ ఐటీకి సంబంధించి వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే నోటిఫికేషన్లో ప్రొవైడ్ చేసిన లింక్ ద్వారాగా మనమైతే గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేసి మన రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని సాఫ్ట్ కాపీస్ అప్లోడ్ చేసి అండ్ అలానే లాస్ట్లో మన అప్లికేషన్ ప్రొఫార్మా అనేది ఒకటి ఉంది ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫిల్అప్ చేసి మన రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని సెల్ఫ్ అటెస్ట్ చేసి అటాచ్ చేసి dpp.mpp2022@gmail.com అయితే మనం మెయిల్ చేయాల్సి ఉంటుంది. 12th of May 2024 లోపు మనం ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ రిమైనింగ్ డీటెయిల్స్కి సంబంధించిన లిస్ట్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో రీసెర్చ్ అసోసియేట్స్కి సంబంధించి మనకి 4 వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తున్నారు. 49,000 ప్లస్ హెచ్ఆర్ఏ మనకి ఇక్కడ శాలరీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మాక్సిమం ఏజ్ 40 ఇయర్స్ ఫ్రెండ్స్ మెన్కి అయితే. ఫీమేల్ అయినట్లయితే 45 ఇయర్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం గమనించినట్లయితే పిహెచ్డి అయినా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదా మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నా మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీరు పిహెచ్డి కంప్లీట్ చేసుకున్నట్లయితే బయోటెక్నాలజీ లేదా ప్లాంట్ సైకాలజీ లేదా ప్లాంట్ బయోకెమిస్ట్రీ లేదా జెనెటిక్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ లేదా బాటనీ లేదా వీటికి రిలవెంట్ స్ట్రీమ్స్లో మనము ఏదైనా కానీ కంప్లీట్ చేసుకున్నట్లయితే పిహెచ్డి మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ బయోటెక్నాలజీ లేదా ప్లాంట్ సైకాలజీ లేదా ప్లాంట్ బయోకెమిస్ట్రీ లేదా జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ లేదా బాటనీ లేదా వీటికి ఈక్వలెంట్ కోర్సెస్ కంప్లీట్ చేసుకొని ఉండాలి. అండ్ అలానే డిగ్రీ అనేది 4 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ డిగ్రీ కానీ మనం కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 60% మార్క్స్ అడుగుతున్నారు డిగ్రీ లెవెల్లో, ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ డిజైరబుల్గా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కానీ ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ కాదు ఫ్రెండ్స్. జస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మ్యాచ్ అయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి సీనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్ 6 వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తున్నారు. 31,000 ప్లస్ హెచ్ఆర్ఏ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ 35,000 పర్ మంత్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు, ప్లస్ హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మాక్సిమం ఏజ్ 35 ఇయర్స్ ఫర్ మెన్, అదే ఉమెన్ అయినట్లయితే 40 ఇయర్స్ ఫ్రెండ్స్. సో మాస్టర్స్ డిగ్రీ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్స్ అడుగుతున్నారు. దట్ మీన్స్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, బయోటెక్నాలజీ, ప్లాంట్ సైకాలజీ లేదా ప్లాంట్ బయోకెమిస్ట్రీ, లైఫ్ సైన్స్, మైక్రోబయాలజీకి సంబంధించి మనం చదువుకున్నట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో 4 ఇయర్స్ లేదా 5 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. 60% మార్క్స్ అడుగుతూ ఉన్నారు. ఇన్ కేస్ మీరు డిగ్రీ అనేది 3 ఇయర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నట్లయితే అప్పుడు మీరు నీట్ కానీ గేట్ కానీ మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో అప్పుడు మాత్రమే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అదే 4 ఇయర్స్ లేదా 5 ఇయర్స్ డిగ్రీ చదువుకొని ఆ తర్వాత పీజీ కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్ డైరెక్ట్గా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. 3 ఇయర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత 2 ఇయర్స్ మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్ మాత్రమే నీట్ కానీ గేట్ కానీ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అండ్ అలానే మనకి ఇక్కడ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా మనకు అడుగుతున్నారు ఫ్రెండ్స్. 3 ఇయర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత పీజీ కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్కి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే యంగ్ ప్రొఫెషనల్స్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఈ జాబ్కి 42,000 రూపీస్ పర్ మంత్ ఇస్తున్నారు. మినిమం ఏజ్ 21 ఇయర్స్, మాక్సిమం 45 ఇయర్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకోవాలి. దట్ మీన్స్ ప్లాంట్ బయోటెక్నాలజీ లేదా ప్లాంట్ సైకాలజీ లేదా ప్లాంట్ బయోకెమిస్ట్రీ లేదా లైఫ్ సైన్స్ లేదా మైక్రోబయాలజీకి సంబంధించి చదువుకొని ఉండాల్సి ఉంటుంది. లేదా గ్రాడ్యుయేషన్ మాత్రమే కంప్లీట్ చేసుకున్నట్లయితే మీరు అగ్రికల్చర్ సైన్సెస్ లేదా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లేదా అగ్రికల్చర్ టెక్నాలజీకి సంబంధించిన కోర్సెస్ మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ యంగ్ ప్రొఫెషనల్ ఐటీకి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో 42,000 శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. మినిమం ఏజ్ 21, మాక్సిమం 45 ఇయర్స్. గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ అడుగుతున్నారు.
కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఆపరేటింగ్ సిస్టమ్స్ లేదా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ గ్రాఫిక్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. అండ్ అలానే 1 year ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు రిలవెంట్ ఫీల్డ్స్లో, లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఆపరేటింగ్ సిస్టమ్స్ లేదా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ గ్రాఫిక్స్కి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ చదువుకున్నట్లయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినప్పటికీ ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అన్నట్లయితే ఈ జాబ్స్ అనేవి టెంపరీ బేసిస్ పైన మాత్రమే మనకి ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ పాయింట్ అనేది గమనించాలి. ఇవి ఫుల్ టైం జాబ్స్ కాదు, కేవలం టెంపరీ జాబ్స్ మాత్రమే. సో ఇనిషియల్గా 6 monthsకి అయితే క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రాజెక్ట్ని బేస్ చేసుకొని మనకైతే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్స్టెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇవి ప్యూర్లీ టెంపరీ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ మాత్రమే. సో కాంట్రాక్ట్ బేసిస్ పైన విల్లింగ్గా ఉన్నట్లయితే మీరు వర్క్ చేయడానికి ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి గమనించినట్లయితే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్లో నుంచి ఎలిజిబుల్ క్యాండిడేట్ని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ద్వారాగా మనకైతే క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. అప్లికేషన్ ప్రొఫార్మా అనేది ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. సో ఈ అప్లికేషన్ కనిపిస్తుంది కదా, ఈ అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేసి మీరైతే మీ రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి మీరైతే ఇంతకుముందు చెప్పిన ఈమెయిల్ ఐడికి అయితే మీరు మీ అప్లికేషన్స్ అనేవి ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.